అగ్నిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు. ఉమామహేశ్వర నాయుడు వైసీపీ పాలనలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా విస్మరించారని, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారని కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ భవన్లో అంబేద్కర్ చిత్రపటానికి మరియు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు అంబేద్కర్ హక్కులను కాలరాస్తూ హక్కులకు భంగం కల్పించారని విమర్శించారు. ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ చేశారని విమర్శించారు. రాష్ట్రంలో హక్కులు కాపాడుకోవాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపితేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామన్నారు. అందుకోసం మనమందరం ఈ సైకో పరిపాలన నుంచి విముక్తి పొందాలంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం తాలూకు ఇన్ఛార్జ్ AR5 న్యూస్ రిపోర్టర్ H. మల్లన్న. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారి వర్ధంతిని కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్లో జరుపుకోవడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగంలో ప్రతి పౌరునికి రాజ్యాంగ హక్కులు సంక్రమించి భారత రాజ్యాంగంలో ఉన్న భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సైతం అంబేద్కర్ రాజ్యాంగాన్ని లోబడి పరిపాలన చేసే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకోకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితి వస్తూ ఉంది. పౌరులకు రక్షణ లేకుండా పోతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు కావాలని అడిగితే వాళ్ళని జైల్లో పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యవాదులు అందరూ ఈరోజు జైలులో ఉండే పరిస్థితి ఏర్పడింది. అందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మనమందరూ కూడా అంబేద్కర్ గారి ఆశయాలతో, అంబేద్కర్ గారు చూపించినటువంటి మార్గంలో, అంబేద్కర్ గారు ముందు చూపుతో రేపు ఏ పరిస్థితులు వస్తాయో అనే ఆలోచనతో రాజ్యాంగాన్ని ఆ రోజు నిర్మించడం జరిగింది, భారత రాజ్యాంగాన్ని. ఆ రాజ్యాంగ పరిధిలో మనం ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకునే దాంట్లో అంబేద్కర్ చూపినటువంటి దారిలో మనకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అనే సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అంబేద్కర్ గారు చనిపోయిన రోజులైనా కూడా ఆయన్ను గుర్తు పెట్టుకొని మనకు మార్గదర్శకంగా ఆయన మార్గంలో నడిచి మనం హక్కులు సాధించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని సాగనంపితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవుతుంది, ప్రజాస్వామ్యం అమలవుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి వర్ధంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనమందరము కూడా 100 రోజులు ఈ ప్రభుత్వాన్ని సాగనంపి అంబేద్కర్ రాజ్యాంగాన్ని స్థాపించాలని అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను.